ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు కవిత. బిల్లు పాస్ అయ్యాక ఇది కేంద్రం చేతుల్లో ఉందని కాంగ్రెస్, ఇది రాష్ట్ర బిల్లు అని బీజేపీ చేతులెత్తేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారామె. బిల్లుపై క్లారిటీ ఇస్తూ బీసీ బిల్లులోని రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ బిల్లు పాస్ అయి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి.